మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ కోచ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, 369 అసలు ఈ నెంబర్ ప్రత్యేకత ఏంటంటారు? అసలు దీని గురించి ఎక్కువగా విన్నాను. అందరూ మ్యాక్సిమం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే కోచెస్ కానీ పాటించే వాళ్ళు కానీ ఎక్కువగా 369 గురించి అడుగుతూ ఉంటారు. అవును సార్. అసలు దీని ప్రత్యేకత ఏంటంటారు? ఈ 369 అనే నెంబర్ని ఎలా ఉపయోగించుకోవాలంటారు? ఇదేంటంటే యూనివర్స్ నెంబర్ సంజయ్. 369 అనేది యూనివర్స్ సంకేతం. 369 ఏది కూడా 9 వస్తుంది చూడండి. అవును సార్. 3+6+9+, మొత్తం కూడా 9 వస్తుంది. మళ్ళీ 18 వస్తుంది. 18 కొడితే మళ్ళీ 9 వస్తుంది. అంటే 9 అనేది యూనివర్స్ నెంబర్ 369. దాంతో అద్భుతాలు జరిగినాయి అనమాట. ఆ నెంబర్తో టెస్లా, నికోలస్ టెస్లా, అవును సార్, తను ఆ నెంబర్ని బాగా ఉపయోగించారు సైంటిస్ట్. ఏ హోటల్లో దిగినా అది ఎన్నో ఫ్లోర్ అయినా 369 నెంబర్ వచ్చే గదిని తీసుకునేవాడు ఆయన. దాన్ని ఆ విధంగా ఆయన అద్భుతంగా తను ఎదగటానికి ఉపయోగించుకున్నారు. తన కార్ నెంబర్ 369, తను వాడే బైక్ నెంబర్ 369, తన మొబైల్ 369, తన హోటల్లో దిగే గది కూడా 369, తన ఆఫీస్కి 369 వచ్చిన నెంబర్ని తీసుకునేవాడు ఆయన, డోర్ నెంబర్. అంటే సార్, ఇప్పుడు 369 అనేది ఇన్ని రకాలుగా వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటారు? ఓకే, 9 క్రియేట్ అవుతుంది కదా. ఈ 9 అనేది సమృద్ధికి, యూనివర్స్కి సంకేతం. మరి యూనివర్స్ మీకు అండగా ఉన్నట్టుగా వస్తుంది కదా. అక్కడ యూనివర్స్ పాజిటివ్ మీకు అందుతుంది. దానికి అఫర్మేషన్ కూడా ఉంటుంది. దానికి ఏంటంటే 369 అంటే ఎట్లా రాయాలంటే, మనం మార్నింగ్ లేచాక ఉదయాన్నే మన కోరికని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సపోజ్ ఏదో ఒక నోట్స్ తీసుకోండి. అది ఏది రాయకుండా ఉన్న ఎంటీ నోట్స్ తీసుకుని మనం ఏం చేయాలంటే, ఈరోజు డేట్ ఎంత, ఈ డేట్ నుంచి ఒక డేట్ వేసేసి ఈరోజు మార్నింగ్ ఒక కోరిక అంటే, సపోజ్ ఒకరికి జాబ్ కావాలి, ఆ కంపెనీ పేరుతో సహా తెలిసి ఉండాలి ఫస్ట్. దాన్ని మనం ఈరోజు డేట్ వేసి, ఈరోజు డేట్ సపోజ్ 6 అనుకుందామండి సార్. ఈరోజు మార్నింగ్ అయింది. ఈ ఉదయాన్నే ఇక్కడ 369 హెడ్డింగ్ పెట్టాలి. ఓకే, 369 టెక్నిక్ అని చెప్పేసి ఇట్లా 369 టెక్నిక్ అనే హెడ్డింగ్ పెట్టి ఆ టెక్నిక్ గురించి రాస్తున్నాం కదా. తర్వాత ఒకటని వేసి మార్నింగ్ టైం అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, ఈ మార్నింగ్ టైంలో వరుసనే ఆ కంపెనీ, సపోజ్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది, అందులో మీ పోస్ట్ ఏంటి, అక్కడ మీకు జాబ్ వచ్చింది, చాలా థ్యాంక్ యూ, యూనివర్స్ కృతజ్ఞతలు అని రాయాలి. అంటే ఏంటి, ఒక ఎక్స్ అనే కంపెనీ పేరు చెప్పాను నేను ఊరికనే, అది ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఒక టీచర్ పోస్ట్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, ఎందులో ఒక జాబ్ వచ్చింది, జాబ్ కావాలి, ఎదురు చూస్తున్నారు. ఆ జాబ్ రావటం కోసం ఆల్రెడీ వచ్చినట్టు ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఓకే, ప్రెజెంట్ టెన్స్లో వచ్చినట్టు రాయాలి. నేను ఈ ఎక్స్ అనే కంపెనీలో జాబ్ను సులభంగా పొందినట్టు రాయాలి. సులభంగా పొందాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. ఒక వాక్యాన్ని ఒక లైన్లో వచ్చేలాంటి చూసుకోవాలి. ఓకే సార్. దాన్ని 3 సార్లు రాయాలి ఉదయం పూట, ఒకే వాక్యాన్ని. ఓకే, నేను టీచర్ పోస్ట్ కలిగి ఉన్నాను, ఏ స్కూల్లో ఆ స్కూల్ పేరుతో రాయొచ్చు, లేదా ఒక ఆఫీస్లో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఏదైనా కానీ ఆ జాబ్ మీరు కలిగి ఉన్నట్టుగా ఆల్రెడీ పొందినట్టుగా రాయాలి. టెస్లాలో CEO జాబ్ చేస్తున్నట్టుగా అట్లా నేను అలా మీరు రాసుకోవాలి. 3 సార్లు రాయాలి ఉదయం పూట. మళ్ళీ ఆఫ్టర్నూన్ 6 సార్లు రాయాలి అదే వాక్యాన్ని. ఓకే సార్. ఒక లైన్లోనే రాసి దాన్నే ఉదయం 3 సార్లు, దాన్నే మధ్యాహ్నం 6 సార్లు ఫీల్ అవుతూ రాయాలి. ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు. ఓకే, ఇది నార్మల్గా రాసేయకూడదు. ఒక రాయాలి కాబట్టి రాస్తున్నాను కంగారుగా రాయకూడదు. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా, కూల్గా. ఒకవేళ మీకు మైండ్ సెట్ కుదరట్లేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసేటప్పుడు నెగిటివ్ వచ్చినట్లేక, దానికి ఏం చేయాలి, కళ్ళుతో డిష్ తీపిచ్చేసుకుని మీ మదర్ చేత 3 సార్లు ఒక రౌండ్, 3 సార్లు రివండ్, అది అవుట్ సైడ్ డ్రైనేజ్లో పడేసి చల్లటి వాటర్లో ఫేస్ కడుక్కోవాలి. కడుక్కుని అప్పుడు రిలాక్స్గా మీరు రాయగలుగుతారు. అంటే మనసు పెట్టి రాస్తేనే ఇది పనిచేస్తుంది. ఓకే సార్. టెక్నిక్ చెప్పారు కదా అని నార్మల్గా రాస్తే పని చేయదు. ఇలా ఎన్ని రోజులు రాయాలంటారు? ఇట్లా మార్నింగ్ 3 సార్లు ఒక లైన్లో వచ్చేలా చూసుకోవాలి. ఒక గీత లైన్లో ఉంటాయి కదా, ఒకటే ఒక లైన్లో వచ్చేలా చూసుకోవాలి. మార్నింగ్ 3 సార్లు, ఆఫ్టర్నూన్ 6 సార్లు, నైట్ 9 సార్లు. ఇది రాసేటప్పుడు నిజంగానే ఫీల్ అవుతూ ఆ జాబ్ చేస్తున్న ఫీలింగ్ వ్యక్తం చేస్తూ రాయాలి. లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత
ఇది మీకు 9 daysలో రాశారు ఫర్ ఎగ్జాంపుల్, వచ్చేసింది ఆపేయచ్చు. ఇంకా రాలేదు 21 days, 33 days, 45 days, 90 days కూడా రాయొచ్చు. ఓకే. అంటే ఒకసారి వచ్చాక అది ఆపేయాలి, వచ్చేదాకా చేయాలి. ఇంకా రాలేదన్న ఆలోచన కాకుండా వచ్చిన ఫీలింగ్ని వ్యక్తం చేస్తూ రాయాలి. ఓకే. గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. మిగతా రోజంతా నాకు రాలేదనే మాట మాట్లాడకూడదు. మళ్ళీ ఇక్కడ రాశాక వచ్చిందన్న ఫీల్డ్లో ఉండే మాత్రం ఆ ఫీల్డ్లోనే డే అంతా ఉండాలి. ఓకే. మీకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందని మీరు నమ్మారు, టెస్లా కంపెనీలో ఒక మేనేజర్ పోస్ట్, మీకు ఒక సీనియర్ మేనేజర్ పోస్ట్ సంథింగ్, అది మీరు చేస్తున్న ఫీలింగ్ వ్యక్తం చేయాలి ఆ డే అంతా. ఇంకెవరితోనూ నాకు ఇప్పుడు జాబ్ లేదన్న ఆలోచన రాకూడదు. అంత అద్భుతంగా మనసుని దృష్టి పెట్టి ఆ ఫీల్ని నింపాలి. నైట్ విజువలైజేషన్లో తలమునకలు అయిపోవాలి 9 సార్లు రాసిన తర్వాత. ఆ విధంగా టెస్లా కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ని వ్యక్తం చేస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళాలి. ఓకే. ఇంకెవరితోనూ కూడా నాకు జాబ్ లేదని చెప్పకూడదు. అబ్సల్యూట్లీ. ఆ నమ్మకమే నిజమవుతుంది. ఇది నిజమవుతుంది. ఈ టెక్నిక్ ద్వారా చాలా మందికి వచ్చాయి. ఓకే. ఖచ్చితంగా పనిచేస్తుంది సంజయ్. అంటే మీరు ఒక మొబైల్ నెంబర్ కింద పెట్టుకోవచ్చు, మీ బైక్ పెట్టవచ్చు, కార్కి పెట్టవచ్చు, దేనికైనా ఇది ఉపయోగించు. కాకపోతే విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. ఇది యూనివర్స్ నెంబర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇలాగే ఎంతో మందికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి సార్. అండ్ ఎక్కువగా డబ్బులు సంపాదించాలి, కోటీశ్వరుని అవ్వాలి, లేకపోతే పర్టికులర్ పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి, ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ బిజినెస్ లో పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి అని రకరకాలుగా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి చాలా మందికి. ఇలాంటి కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే సంథింగ్ మీరు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ అందజేస్తున్నారు? ఈ డిసెంబర్ నెలలో మనం 15, 16, 17 తారీఖుల్లో ఎర్లీ మార్నింగ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం జూమ్ మీటింగ్ ద్వారా. ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఫర్ డే 2 items ఉంటాయి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో. మనీ కోసం, అప్పుల కోసం, ఈ హెల్త్ కోసం, మనీ ఇంకా రాకుండా ఇరుక్కుపోయిన వాటి కోసం, మనీ రిలేటెడ్ చెప్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి, 1-to-1 సెక్షన్. ఇప్పుడు అందరి ముందు ఆడటానికి ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇంటర్నల్గా పర్సనల్గా కావాలి, వేరెవరు వినకూడదు వాళ్ళ కోరిక, సో వాళ్ళ ప్రాబ్లం కూడా వినకూడదు. అలాంటి వాళ్ళు పర్సనల్గా కండక్ట్ చేస్తారు, వాళ్ళకి పర్సనల్గా 1-to-1 క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అట్లా ఒక బిజినెస్ పెట్టాలి, మ్యారేజ్ కావాలి, ఇంకా పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇంకా సెలబ్రిటీ అవ్వాలి, ఒక హీరోయిన్ అవ్వాలి, హీరో అవ్వాలి, విదేశాల్లో బిజినెస్ పెట్టాలి, లేకపోతే విదేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, వీసా కావాలి, గ్రీన్ కార్డ్ కావాలి, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎలాంటిదైనా సరే పర్సనల్గా మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఆ విధంగా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా సంథింగ్ సపోర్ట్ అనేది ఇస్తున్నారా సార్? మనకి తర్వాత డౌట్ వచ్చినా మళ్ళీ సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు సంజయ్ గారు, ఆ బిజినెస్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మనం యూనివర్స్ నియమాలు తెలుసుకోకుండా పెట్టేస్తే దెబ్బతినొచ్చు, లాస్ అవుతుంది. విశ్వ నియమాలు తెలుసుకుని ఆ రూల్స్ ప్రకారం యూనివర్స్ నియమాల ప్రకారం చేస్తే లాస్ రాకుండా బిజినెస్ ఎప్పుడు లాభం వస్తుంది. అబ్సల్యూట్లీ సార్. ఇంక్రీజ్ అవుతుంది యూనివర్స్ ఆశీర్వాదాల ద్వారా. అది ఎలా తెలుసుకోవాలి, అలా తెలుసుకుని బిజినెస్ పెడితే లాభాల బాటలోకి పెడతారు. అంటే సార్ వాళ్ళ కోరికలు తీరే వరకు కూడా మీరు కాంటాక్ట్లో ఉంటారు సార్? ఒకవేళ సంథింగ్ వాళ్ళకి డౌట్స్ వస్తే కాల్ చేసిన రెస్పాన్స్ అవుతుంది. ఆ బిజినెస్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఏదైనా తెలియకపోయినా మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అందుకని పర్సనల్ క్లాస్ అని, పర్సనల్ బిజినెస్ క్లాస్ అనమాట. అబ్సల్యూట్లీ. అలా కొంత మోటివేషన్ కూడా ఉంటుంది వాళ్ళు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.